ఒకటి మాత్రం గుర్తుంచుకో, సంతానం లేనటువంటి వారికి బ్రహ్మసభలో ప్రవేశించేటటువంటి అర్హత ఉండదు. అందుకే వివాహం చేసుకుని సంతానాన్ని కని తీరాలి. కొంతమంది మెట్ట వేదాంతం మాట్లాడుతుంటారు, మాకు వైరాగ్యం వచ్చేసిందండి, మేము ఇంకా పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నాం. అలా బ్రహ్మచర్యంతో ఉండకూడదు. నీకంత వైరాగ్యం ఉంటే సన్యాసం తీసుకోవాలి. అసలు బ్రహ్మచర్యం నుంచి సన్యాసం మంచిది కాదు. ఎవరో కొన్ని కోట్ల మందిలో ఎవరికో దక్కుతుంది అటువంటి వైరాగ్యం తప్ప అందరికీ అది కుదిరే విషయం కాదు. లేదా గృహస్థాశ్రమం స్వీకరించి సంతానాన్ని కనాలి. అంతేకాని సంతానం కలకుండా నేను బ్రహ్మచారిగా ఉంటానండి అన్న మాట అనకూడదు. అలా ఎవడైనా చేస్తే వాణ్ణి కన్నటువంటి తల్లిదండ్రుల్ని 7 తరాల వాళ్ళని చెట్లకి తిరగేసి కట్టేస్తారు. మహాభారతం ఆది పర్వంలోనే మనకి అటువంటి ఆఖ్యానం ఒకటి కనపడుతుంది. అందుకే ఆశ్రమ నియమం అంటే ఆశ్రమ నియమమే. నాకు చాలా భక్తి అండి, నాకు చాలా వైరాగ్యం అండి, నేను పెళ్లి చేసుకోనండి అనకూడదు. అంత భక్తి ఉన్న త్యాగరాజస్వామి వారు చేసుకోలేదా, ముత్తుస్వామి దీక్షితారు వారు చేసుకోలేదా, శ్యామశాస్త్రి గారు చేసుకోలేదా, అన్నమయ్య చేసుకోలేదా, ఋషులందరూ చేసుకోలేదా? నువ్వు ఒక్కడివే పెద్ద 2 మాటలు పుట్టావా, నీకొక్కడికి అంత వైరాగ్యం ఉందా? అక్కర్లేని మెట్ట వేదాంతం మాటలు మాట్లాడకూడదు. అప్పుడప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, మీ ఉపన్యాసాలు విన్నామండి, మాకు వైరాగ్యం వచ్చేసింది, పెళ్లి చేసుకో అనుకుంటున్నాను. దానికి నేను కారణమైతే ఇంతకన్నా ప్రారంభం ఇంకోట్లేదు. ఆ నెపం నా మీదకి నెట్టకు, పెళ్లి చేసుకో అని చెప్తుంటాను. కాబట్టి పెళ్లి చేసుకు తీరాలి.